దేవుడు తెలుసుకొని ఆదము కొరకు సాటి అయిన సహాయం చేశాడని. ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు లోకమును ఎంతో, మనిషిని, మానవులను ఎంతెంతో ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి దేవుణ్ణి ఈ మానవుడు ఏమి చేస్తున్నాడు నేటి వరకు అంటే పక్కన పెడుతున్నాడండి. చూసారా? అయినప్పటికీ ఆ యొక్క ఎముకల నుంచి ఇప్పుడు ఈ చెప్పారు కదా జాన్సన్ గారు, ఎముకల నుంచి తీసి ఆ స్త్రీ అనబడిన అవ్వను చేసి ఆ యొక్క ఆదము ప్రక్కన పెట్టినప్పుడు ఆదము ఏమన్నా చేసండి? తీసుకెళ్ళి అందరికమ్మా ఇప్పుడు మాట్లాడినాం కదా, ఆదము ఏమన్నదండి? దేవుణ్ణి మహిమపరచాలి, సృష్టికర్తను మహిమపరచాలి. వెంటనే మర్చిపోయాడు. ఒక దేవతా రూపంలో కనపడుతున్నటువంటి అవ్వ అనబడిన స్త్రీని చూసి ఆదము ఎవడ గీతం పాడేది? మొట్టమొదటి ప్రపంచంలో ఎవడు గీతము పాడింది ఎవరండి? ఆదాము. తెలుసండి అది పాట. ఎక్కడైనా అది తెలుసుకొని మీరు తెలియకపోతే ఏం పాడిందండి? నా ఎముకలో ఎముక నీవు, నా ఎముకలో ఎముక నీవు, నా మాంసములో నా మాంసము నీవు, నా ఎముకలో ఎముక నీవు, నా మాంసములో నా మాంసము నీవు, నాలో నుండి తీయబడిన, నాలో నుండి తీయబడిన నాకి అనబడుతూ నీవు. అవ్వా అవ్వా ఓ అవ్వా, నీవే గాదా నా సగము. అవ్వా అవ్వా ఓ అవ్వా, నీవే గాదా నా సగము. దేవుణ్ణి మహిమపరచుట పక్కకెత్తి భార్యను కొని ఆడుతూ ఉన్నదండి. చాలా బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్య సత్యము చెబుతుంది, నాకంటే తండ్రినైనను, తల్లినైనను, కుమారులనైనను, కుమార్తెలైనను, అక్క చెల్లెలైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అక్కడే మొట్టమొదట ఆదాము దెబ్బతిన్నాడు. అంటే పండు తినక ముందే ఆదాము చెడిపోయాడు. ఇది బైబిల్ సత్య. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనముగా సిద్ధపరచబడేటందుకు సిద్ధముగా ఉన్నటువంటి నూతన దంపతులను సిద్ధపరిచిన తరువాత వారు ఏకమైన దినము మొదలుకొని ప్రభు రాకడ ఆలస్యమైతే మరణము వరకు ఎడబాయకోకుండా దేవుణ్ణి మహిమపరిచే దంపతులుగా వారు ముందుకు సాగాలని తెలియజేస్తూ, ఇప్పుడు మరి ప్రేమ కుమార్ గారు చక్కని వివాహ బంధాన్ని మరి ప్రభు నామములు జరిపిస్తూ ఉంటుండగా, ఈ వివాహం అనేటువంటిది ఎలాగా ఉండాలంటే ఆ ఘనమైన వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎందుకన్నారో తెలుసండి? గమనించండి. సేవకులు, పాస్టర్లు, దైవజనులు జోకులు వేయకండి. పెళ్ళిళ్ళు జోకులు వేసేటందుకు ఇది ఘనమైనది. ఎందుకు ఘనమైనదండి చెప్పారా? దేవుని నిర్ణయము మానవుని పరిణయము, దేవుని నిర్ణయము మానవుని పరిణయము, అన్నిటిలో అతి ఘనం సుధురము మధురము, అన్నిటిలో అతి ఘనం సుధురము మధురము, ఆశించే భాషలు భవిష్యము నాశలు, ఆశించే భాషలు భవిష్యము నాశలు, సంతోషము సంతాపము జీవనము మకరందము, సంతోషము సంతాపము జీవనము మకరందము, దేవుని నిర్ణయము
మానవుని పరిణామం. దేవుడు ఏర్పాటు చేసి నిర్ణయించిన ఈ వివాహము శాంతి సమాధాన ఆనంద సంతోషాలతో ప్రభు రాకడ వరకు కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని దైవజనులు ప్రేమ్ కుమార్ గారికి అర్పిస్తున్నారు.